చూడండి, if m1 is equal to m2 is equal to m, that means the masses of two bodies are same. Then okay, ground, this is mass m1 is equal to m1 is equal to m first body, second body m2 also m, it is moving with velocity u1, its velocity u2 before collision. Before collision, the masses of two bodies are same. Okay na? Right. The direct during collision ayinu, after collision chestunna. After collision, what is the velocity of first body? What is the velocity of second body? We want to find out the velocities of two bodies after collision. After collision. Okay na? The masses of two bodies are same. After collision, what happens? Sare, V1 formula cheppandi. V1 is equal to 2m2 u2 upon m1 plus m2 plus m1 minus m2 in bracket u1 upon m1 plus m2. You know the formula? So this is the formula for u1. ఇప్పుడు m1 ప్లేస్ లో m2 ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? m1 సబ్స్టిట్యూట్ చేయాలి. చూద్దాం. v1 is equal to 2m u2 upon m plus m, డైరెక్ట్ గైనా 2m ప్లస్ ఇక్కడ m minus m into u1 upon 2m. m minus m total this term becomes to 0. ఇది 0 అయిపోతుంది మొత్తం. ఈ రెండు క్యాన్సిల్ v1 is equal to u2. ఇప్పుడు చెప్పండి, ఆఫ్టర్ కొలిజన్ ఫస్ట్ బాడీ వెలాసిటీ బికమ్స్ టు వెలాసిటీ ఆఫ్ సెకండ్ బాడీ బిఫోర్ కొలిజన్. కొలిజన్కి ముందు సెకండ్ బాడీ వెలాసిటీ ఎంత ఉందో అంత వచ్చింది, అంటే ఎక్స్చేంజ్ అయినట్టే కదా. సరే, వాట్ అబౌట్ నెక్స్ట్ బాడీ, సెకండ్ బాడీ వెలాసిటీ? v2 ఫార్ములా, v2 is equal to 2m1 u1 upon m1 plus m2 plus m2 minus m1 in bracket u2 total upon m2. ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం, సరేనా? ఓకే, m1 దగ్గర ఏం చేయాలి? m, m2 m, m2 also m. v2 is equal to 2m u1 upon m plus m2m plus of m minus m in bracket u2 upon m1 m plus m. This term becomes to 0. 2m cancel. v2 is equal to u1. What happens after collision? ఒకసారి అబ్జర్వ్ చేయండి. What happens after collision? చెప్పండి. Before collision, what is the velocity of first body? After collision, what is the velocity of second body? u1. చూడండి, అంటే కొలిజన్కి ముందు బాడీ రెండింటికి ఉన్న వెలాసిటీస్ కొలిజన్ తర్వాత మారిపోయాయి, ఎక్స్చేంజ్ అని. ఓకేనా? మిమ్మల్ని బిట్ అడగొచ్చు, ఎలా అడుగుతారు తెలుసా? వెన్ ద వెలాసిటీస్ ఆఫ్ టూ బాడీస్ ఆర్ ఎక్స్చేంజ్డ్ అంటాడు, ఇఫ్ దేర్ మాసెస్ ఆర్ సేమ్.
వాటి మాసెస్ కనుక ఈక్వల్ గా ఉంటే ఆఫ్టర్ కొలిజన్ దేర్ వెలాసిటీస్ ఆర్ ఎక్స్చేంజ్. కాబట్టి ఇది ఇలానే రాయండి, మీరు ఇలానే రాసి ఇక్కడ కింద రాయాలి. ఇక్కడ రాసేది ఆఫ్టర్ కొలిజన్, ఇది లాస్ట్ లో రాయాలమ్మా. ఆఫ్టర్ కొలిజన్ ద వెలాసిటీస్ ఆఫ్ two bodies are exchanged. ఇది ఓకేనా? అర్థమైందా ఇది? ఇఫ్ దేర్ masses are same, after collision their velocities are exchanged. ఒకదాని బాడీ వెలాసిటీ ఇంకోదానికి వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి, ఇందులోనే కొన్ని చేంజెస్ చేస్తాను. ఇఫ్ m1 is equal to m2 is equal to m, చూడండి 17 and u2 is equal to 0. u2 is equal to 0 means before collision second body is at rest. Then in అర్థం ఏంటి? before collision second body is at rest. Second body is at rest. Okay. So ఇదే సేమ్. ఏమేమి చేంజెస్ చేస్తానో చూడండి. బిఫోర్ కొలిజన్ దిస్ బాడీ ఈజ్ at rest. u2 is equal to 0. సేమ్ డయాగ్రామ్, సేమ్ ఫార్ములాస్. ఇక్కడ చూడండి, ఇదమ్మా. హియర్ ఫస్ట్ బాడీ వెలాసిటీ u1, సెకండ్ బాడీ రెస్ట్, మాసెస్ సేమ్. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ కొలిజన్ చూద్దాం. ఇప్పుడు ఈ ఫార్ములాలో m1 m2 ప్లేస్ లో ఏం రీప్లేస్ చేయాలి? m. u2 ఉన్నా కానీ 0 u2 0. చూద్దాం. v1 is equal to 2 in the place of m2 u2 0 upon 2m, m plus m 2m plus m minus m u1 upon 2m. ఇదంతా ఇది మొత్తం. This also becomes to total v1 is equal to 0. ఇది చూద్దాం. v2 is equal to 2m1 m u1, okay, u1 upon m plus m 2m, m plus m plus half. In the place of m2 m minus m into u2 0 upon m plus m. ఇది మొత్తం ఏమైపోతుంది? 0. కింద 2m క్యాన్సిల్. v2 is equal to u1. ఇప్పుడు చెప్పండి, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ కొలిజన్? ఎక్స్చేంజ్. చూడండి, బిఫోర్ కొలిజన్ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ బాడీ ఎంత? ఆఫ్టర్ కొలిజన్ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ బాడీ 0. అంటే దేనిది వచ్చింది? అంటే ఒక బాడీ ఇలాగ ఆగింది, సేమ్ మాస్లు. ఇదిగోండి, ఇది వచ్చి 5 మీటర్ పర్ సెకండ్ తోటి స్ట్రైక్ అయింది. ఇది ఇక్కడ ఆగుతుంది. ఇది ఎంత వెలాసిటీ? 5 మీటర్ పర్ సెకండ్. ఎక్స్చేంజ్. ఓకేనా? రెండు కనుక ఈక్వల్ మార్బుల్స్ ఉంటాయి. గోళీలాట మార్బుల్స్. రెండు మార్బుల్స్ ఈక్వల్ ఉన్నాయి అనుకోండి మాస్. ఒకటి రెస్ట్ లో ఉన్నదాన్ని ఎగరెత్తి కొట్టేది, రెస్ట్ లో ఉంది. ఒక మార్బుల్ ఏమంటాడు తెలుసా? ఏ మార్బుల్ ఈజ్ మూవింగ్ 2 మార్బుల్స్ ఆఫ్ ఈక్వల్ మాస్. ప్రాబ్లం ఎలా ఉంటుంది? 2 marbles of equal mass. Okay, one marble is at rest. Another marble is moving with a velocity of 5 meters per second. Hits the stationary marble. Which దీన్ని ఢీకొట్టింది. What is the velocity of this one? 0. ఇది ఆగిపోతుంది అక్కడ. దీని వెలాసిటీని ఇది టేకప్ చేస్తుంది. Momentum is exchanged. 100% of momentum is exchanged when their masses are equal. దీని మాస్ కదా, ఇది వచ్చింది. వచ్చి strikes. After that it will be stopped. This is moving with the velocity of first body.
So in this case also that two bodies exchange their velocities. ఎక్స్చేంజ్ చేస్తున్నాయా? బట్ ప్రాబ్లం డైరెక్ట్ చేయొచ్చు కదా. మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మాస్ ఈక్వల్ ఉండే లేదో చూడండి. ఇఫ్ దర్ మాసెస్ ఆర్ ఈక్వల్ దే ఎక్స్చేంజ్ దేర్ వెలాసిటీస్ ఇమీడియట్లీ. ప్రాబ్లం చేయాల్సిన పని లేదు అప్పుడు. ఓకేనా? ఎలాగంటాడు తెలుసా? టూ బాడీస్ ఆఫ్, చూడండి జాగ్రత్తగా నండి, టూ బాడీస్ దే ఆర్ మూవింగ్. ముందు కేసు అడుగుతున్నా. దే ఆర్ మూవింగ్. ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్. ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్. మాసెస్ ఆర్ సేమ్ అన్నా. ఇది వచ్చి ఢీ కొట్టినా మళ్ళీ సపరేట్ అయినాయి. సపరేట్ అయినాక వెనక బాడీకి వెలాసిటీ ఎంత? 2. ఆ ముందు దానికి ఎంత? అంతేగాని v1 ఈజ్ ఈక్వల్ టు 2 ప్రాబ్లం చేయొద్దు. ఈ ఫార్ములాస్ వేసి ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి అదే వచ్చింది ఎక్స్చేంజ్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో మీ బ్రెయిన్లో ఏముండాలి ఇప్పుడు? ఇఫ్ దేర్ మాసెస్ ఆర్ సేమ్ దే ఎక్స్చేంజ్ దేర్ వెలాసిటీస్. ఓకేనా? ప్రాబ్లం చేయాల్సిన పని లేదు. క్లియర్? ఇక్కడ రాద్దామా? ఏం రాద్దాం చెప్పండి. ఆఫ్టర్ కొలిజన్, అగైన్ సేమ్ సెంటెన్స్, ఆఫ్టర్ కొలిజన్ దే ఎక్స్చేంజ్ అండ్ నోట్ డౌన్ they exchange their velocities. మళ్ళా టోటల్ కంప్లీట్ గా రాసేసేయండి మొత్తం. if m1 is very very less than m2, so this is very very small body moving with velocity u1 hits a large body m2 which is at rest. ఒక చిన్న బాడీ వెళ్ళి ఒక పెద్ద బాడీని ఢీకొట్టింది. ఏది ఇప్పుడు నెగ్లిజిబుల్ మాస్? m1. ఆఫ్టర్ కొలిజన్ వాట్ హ్యాపెన్స్? స్మాలర్ వన్, దీని సంగతి ఏంటి? దీని వెలాసిటీ వాట్ హ్యాపెన్స్? ద బిగ్గర్ మాస్ v2 క్వశ్చన్ మార్క్. విచ్ వన్ ఈజ్ నెగ్లిజిబుల్? కొలిజన్ తర్వాత ఏంటో చూద్దాం ఇటు పరిస్థితిలో. అంటే ఏంటి ఇప్పుడు దీని అర్థం? ఒక పెద్ద ట్రక్ ఆగుంటే ఒక బైక్ వేసుకుని వెళ్ళి దాన్ని కొట్టినట్టు. లేకపోతే ఒక పెద్ద మార్బుల్ ఉంది, దాన్ని చిన్న మార్బుల్ తోటి స్ట్రైక్ చేసి ఏమవుతుంది? సో విచ్ వన్ ఈజ్ నెగ్లిజిబుల్? నెగ్లిజిబుల్ మాస్. దిస్ ఈజ్ నెగ్లిజిబుల్ మాస్. m1 ఈజ్ నెగ్లిజిబుల్. ఈ ఫార్ములాలో ఏం రిమూవ్ చేయాలి ఇప్పుడు చెప్తారా? దేని ప్లేస్ లో 0 వేయాలమ్మా? m1 ప్లేస్ లో 0 వేసేయాలి. ఇంకా దేని ప్లేస్ లో 0 పెట్టాలి? u2 0. v1 ఈజ్ ఈక్వల్ టు 2 m2 ఓకే, u2 సెకండ్ బాడీ రెస్ట్ కదా. తర్వాత m1 0 ప్లస్ m2 ప్లస్ m1 0 మైనస్ m2. ఎందుకని m1 ప్లస్ లో 0 పెడుతున్నాం? నెగ్లిజిబుల్. u1 అపాన్ 0 ప్లస్ m2. దిస్ బికమ్స్ టు 0. v1 ఈజ్ ఈక్వల్ టు దిస్ టోటల్ టర్మ్ బికమ్స్ టు 0. ఇక్కడ m1 క్యాన్సిల్, మైనస్ u1 మైనస్ u1. v1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? ఇంకా అర్థం ఏంటి? మీనింగ్ దీని అర్థం ఏంటి? v1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ u1 అంటే బిఫోర్ కొలిజన్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ స్మాలర్ బాడీ? ఆఫ్టర్ కొలిజన్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ స్మాలర్ బాడీ? మైనస్ u1. ఏంటి అర్థం? రీట్రేసెస్ బ్యాక్, రిటర్న్ బ్యాక్. ఒక పెద్ద దాన్ని వెళ్ళి చిన్నది వెళ్ళి చేయకూడదు మెలకున్నట్టుదా? దాని తగిలి ఏమైంది? రిటర్న్ బ్యాక్ వికెట్స్ అలా. దీని సంగతి చూద్దాం. v2 ఈజ్ ఈక్వల్ టు m1 ఎంత? 0 u1 అపాన్ 0 ప్లస్ m2 ప్లస్ m2 మైనస్ m1 0 u2 0 m1 0 ప్లస్ m2. అప్పర్ లో 0 ఉంది కాబట్టి మొత్తం ఎంత అవుతుంది? ఇక్కడ 0 మల్టిపుల్ ఉంది కాబట్టి 0. v2 వాట్ ఈస్ ద మీనింగ్?
కదల్లా. ఓకేనా? అంటే ఒక పెద్ద హిల్లుకి ఒక బాల్ తీసుకొని కొట్టారనుకోండి, బాల్ వెనక్కి హిల్లు కదలదు. తెలీదా? ఇట్స్ ఓకేనా? హెవియర్ మాస్ కి లైటర్ మాస్ కొడితే రిటర్న్ బ్యాక్. సో ఆఫ్టర్, ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం అడుగుతాను, చెప్పండి. ఏ మార్బుల్ ఆఫ్ మాస్ 2 grams, 2 గ్రాములు అంటే మార్బుల్ గోళీలు, హీట్స్ ఏ వాల్ రెస్టేగా, వాల్ ఈజ్ లార్జ్ బాడీ, గుర్తుపెట్టుకోండి, లార్జ్ బాడీ. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ మార్బుల్ ఆఫ్టర్ కొలిజన్? మైనస్. దానికి ఎంత వెలాసిటీ వెళ్ళిందో అంత వెలాసిటీ వచ్చేస్తుంది. హెవియర్ బాడీ రిమైన్స్ రెస్ట్. ఓకేనా? ఓకే, రైట్. చూడండి, ఆఫ్టర్ కొలిజన్, చెప్పమ్మా, ఏం చెప్పండి? ఆఫ్టర్ కొలిజన్ what happens? Lighter body return back with its velocity. Lighter body return back with its velocity, and heavier body remains at rest. అది ఇంకా రెస్ట్ లోనే ఉంది. నో డౌట్.